ఆరవ భావంలో ఉన్నటువంటి దోషాలు. ఈ ఆరవ భావంలో అంటే 10వ భావం ఉద్యోగాన్ని తెలియజేస్తే 6వ భావంలో ఉన్నటువంటి దోషాలు ఉద్యోగంలో అస్థిరత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఇంటర్నల్గా ఆఫీస్ రాజకీయాలు, ఇంటర్నల్గా శత్రు సమస్యలు, సస్పెన్షన్స్ లాంటివి, తొలగించడం లాంటివి, లేదా కాంట్రాక్ట్ జాబ్స్ లాంటివి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి 6వ స్థానంలో. ఎందుకు? 6వ స్థానంలో పాపగ్రహాలు కనుక ఉన్నా, లేదా మీ జన్మలగ్నానికి దశమాధిపతి అయినటువంటి గ్రహం దశమాధిపతి 6వ స్థానంలో ఉన్నా, లేదా 6వ స్థానాధిపతి బలహీన పడినా, రాహుకేతు గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా ఈ రకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. తర్వాత 10వ స్థానంలో ఉండేటటువంటి దోషాలు ఏమిటి అంటే 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం అని చెప్పుకున్నాం మనం. ఉద్యోగ స్థానము, వృత్తి స్థానము, వ్యాపార స్థానం అని చెప్పుకున్నాం. అంటే ఉద్యోగం అంటే కర్మ, మనము చేసేటటువంటి ఉద్యోగ ప్రతిష్ట. ఈ 10వ స్థానంలో ఖచ్చితంగా రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే ఉద్యోగంలో అస్థిరత్వం కలుగుతుంది. గట్టిగా 6 నెలలు చేసామంటే మనకు నచ్చకపోవటం వలన, మనం నచ్చకపోవటం వల్ల బయటికి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే అలానే దశమ స్థానాధిపతి అస్తంగతుడైనా, నీచ స్థానాలలో ఉన్నా, లేదా 8, 12 స్థానాలలో ఉన్న, 6, 8, 12 స్థానాలలో ఉన్న ఖచ్చితంగా ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. శని దృష్టి బలంగా ఉండటం కూడా, అంటే శని యొక్క వీక్షణం ఇప్పుడు చెప్పినటువంటి స్థానాల మీద కనుక ఉన్నా కూడా అటువంటి ఫలితం కలుగుతుంది. దీని కారణంగా ఉద్యోగం నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. సరైన గుర్తింపు పొందలేకపోతూ ఉంటారు. శ్రమకు తగినటువంటి ఫలితం పొందలేకపోతూ ఉంటారు. తర్వాత రాహు ప్రభావాన్ని కనుక తీసుకుంటే అనిశ్చితి, అంటే రాహు ప్రభావం అనిశ్చితి, లేదా టెక్నాలజీ మార్పులు. రాహు అంటే ఎవరు? రాహువు ఒక మంచి గనక ఇస్తే వెంటనే మరొక చెడును కూడా కలిగిస్తాడు. ఒక ఉద్యోగం వచ్చిందని ఆనందపడేలోపు దాన్ని తొలగించేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటాడు. అంటే ఆకస్మికమైనటువంటి మార్పులు, టెక్నాలజీ పెరుగుదల. ప్రస్తుత కాలంలో కనుక తీసుకుంటే AI, ఆటోమేషన్ మొదలైనటువంటివన్నీ కూడా వీటికి కారణాలు అవుతాయి. ప్రస్తుత కాలంలో ఈ రాహు ప్రభావం వల్ల ఏం జరుగుతున్నదంటే సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి. కొత్త స్కిల్స్ అనేటటువంటివి రోజు రోజుకి డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అనిశ్చితి, అంటే ఉద్యోగంలో అనిశ్చితి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. గట్టిగా 6 నెలల నుంచి సంవత్సరం చేయగానే మరలా ఒక 6 నెలల సంవత్సరం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే రాహు దశలో లేదా 10వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఉద్యోగం వస్తుంది కానీ నిలబడదు.